Hi students. So data structures లో linear data structures, stacks, queues and arrays చూసాం. సో నెక్స్ట్ వన్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్కి సంబంధించి ట్రీస్ అండ్ గ్రాఫ్స్లో మనకి ట్రీస్కి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్, సో దట్ ఇన్సర్షన్ ఆపరేషన్స్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్ చూసాం. సో నెక్స్ట్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఈజ్ గ్రాఫ్స్. సో ట్రీస్కి గ్రాఫ్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం ట్రీస్ని ఒక హైరారికల్ ఫార్మేట్లో ఒక నోట్స్ అన్నీ ఒక హైరారికల్ ట్రయాంగిల్ షేప్లో మనం ఇన్సర్ట్ చేసుకుంటూ ఒక హైరారికల్ బేస్ తీసుకుని మనం ట్రీస్లోకి నోట్స్ని ఇన్సర్ట్ చేస్తాం. సో దెన్ గ్రాఫ్స్కి వచ్చేసరికి ఏంటి అంటే, వితౌట్ ఎనీ ప్యాటర్న్స్, అంటే ఏ హైరారికల్ ప్యాటర్న్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ నోట్స్ అండ్ ఎడ్జెస్. సో ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ వెర్టిసెస్ అండ్ ఎడ్జెస్. సో మన దగ్గర ఉన్న వెర్టిసెస్ని, ఎడ్జెస్ని, వాటి యొక్క కనెక్షన్స్ని బేస్ చేసుకుంటూ మనం ఒక గ్రాఫ్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో దాన్నే మనం గ్రాఫ్ అంటాం. ఇట్ ఈస్ ఏ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద డెఫినేషన్ ఈస్ it is a non-linear data structure. It contains set of points, that means set of nodes. అంటే మనకి ఇక్కడ ఏవైతే సెట్ ఆఫ్ పాయింట్స్గా తీసుకుంటున్నామో వాటిని నోట్స్ అంటాం, అలానే వాటిని వెర్టిసెస్ అని చెప్పి కాల్ చేస్తాం. సో పాయింట్స్ ఈజ్ నోట్స్ ఆర్ వెర్టిసెస్, ఏ నేమ్తో అయినా మనం కాల్ చేయొచ్చు. సో ఈ నోట్స్ అండ్ వెర్టిసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని కంబైన్ చేస్తూ సెట్ ఆఫ్ లింక్స్ ఈజ్ నోన్ యాజ్ edges or arcs. సో ఈ ఎడ్జెస్ ఏం చేస్తాయి అంటే, మనకి ఏవైతే వెర్టిసెస్ ఉన్నాయో ఆ వెర్టిసెస్ని కంబైన్ చేస్తూ లింకప్ చేస్తూ ఎడ్జెస్ అనేవి ఒక గ్రాఫ్ ఫార్మేట్ని తీసుకొస్తాయి. సో మనం ఒక గ్రాఫ్ని ఎలా డిఫైన్ చేయాలి అంటే, ఏ గ్రాఫ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వెర్టిసెస్ and arcs, or a graph is a collection of nodes and edges, or a graph is a collection of vertices and edges. So మనం ఎలా అయినా మనం డిఫైన్ చేయొచ్చు. సో a graph is represented like z equal to v comma e. Okay, here v is a set of vertices and e is a set of edges. సో ఒక గ్రాఫ్ అనేది కలెక్షన్ ఆఫ్ వెర్టిసెస్ అండ్ ఎడ్జెస్ కాంబినేషన్తో మనం ఒక గ్రాఫ్ని రిప్రజెంట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు టేక్ సమ్ గ్రాఫ్ దట్ ఈస్ A is one vertex, one vertices, and B is one vertices, C is one vertices, and D is one vertices. Okay, and E is one vertices. సో ఏబి అనే వెర్టిసెస్ని కంబైన్ చేస్తూ నేను ఒక ఎడ్జ్ తీసుకున్నాను. అలానే ఏ నుంచి సికి వన్ ఎడ్జ్ ఫామ్ చేశాను, బి నుంచి డికి వన్ ఎడ్జ్, అండ్ సి నుంచి డికి, దెన్ ఏ నుంచి డికి, దెన్ డి టు ఈ అండ్ బి టు ఈ. సో ఇక్కడ యాక్చువల్గా వెర్టిసెస్, సెట్ ఆఫ్ వెర్టిసెస్ ఆర్ వి ఈక్వల్ టు సెట్ ఆఫ్ వెర్టిసెస్ని మనం రిప్రజెంట్ చేయాలి అంటే వెర్టిసెస్ ఏమేమి ఉన్నాయి, ఏ కోమా బి కోమా C comma D comma E, set of vertices. Then set of edges, actually one edge is nothing but the connection link between two vertices. Then AB, A comma B one edge, and A comma C one edge, A comma D one edge, then B comma D one edge, next C comma D one edge, then B comma E one edge, and D comma E another edge. Okay, these are set of edges and set of vertices. సో ఇలా మనం ఒక గ్రాఫ్ని రిప్రజెంట్ చేసే ముందు అండ్ గ్రాఫ్లో మనం ఈచ్ అండ్ ఎవ్రీ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఆర్ లీనియర్ డేటా స్ట్రక్చర్, మనం డేటా స్ట్రక్చర్ అంటేనే ఇన్సర్షన్స్, డిలీషన్స్ చూసాము. అలానే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ట్రీస్లో ట్రావర్సింగ్ టెక్నిక్స్ చూసాము. సో సేమ్ అలానే మనకి గ్రాఫ్స్లో కూడా ట్రావర్సింగ్ టెక్నిక్స్ ఉంటాయి.
సో ఆ గ్రాఫ్ ట్రావర్సల్ టెక్నిక్స్ అండ్ సర్చింగ్ ప్రాసెస్ చూసే బిఫోర్ దట్ మనకి ఫస్ట్ గ్రాఫ్ టర్మినాలజీ తెలియాలి. అంటే గ్రాఫ్‌ని రిప్రజెంట్ చేసేటప్పుడు డయాగ్రమాటికల్‌గా మనం ఏ థింగ్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా రిప్రజెంట్ చేస్తాం గ్రాఫికల్ మేనర్‌లో అనేది ఫస్ట్ మనకి డెఫినిషన్స్ తెలిసిన తర్వాత మనం ఆ ట్రావర్సల్స్ అనేవి పర్ఫెక్ట్‌గా చేయగలుగుతాం. సో ఇది చిన్న బేసిక్ డెఫినిషన్ ఏంటి మీన్స్ గ్రాఫ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ or set of vertices and edges. So V is nothing but set of vertices and E is nothing but set of edges. Okay. Next one. వెర్టిసెస్ అనేవి సేమ్ ఎప్పుడు కూడా మనకి సింగిల్ వెర్టిసెస్ ఉంటాయి. బట్ ఎడ్జెస్ సో ఎడ్జెస్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 2 వెర్టిసెస్‌ని కంబైన్ చేసే లింక్‌ని మనం ఎడ్జ్ అని చెప్తున్నాం. సో ఈ ఎడ్జెస్ మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే యాక్చువల్లీ 3 టైప్స్ ఉంటాయి. ఓకే. సో ఎడ్జెస్ ఆర్ కేటగరీస్డ్ ఇంటూ 3 టైప్స్. The first one is undirected edge. Second one is directed edge. And third one is weighted edge. Okay. So undirected edge, directed edge and weighted edge. So ఈ 3 types of edges ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఫస్ట్ అన్‌డైరెక్టెడ్ ఎడ్జ్ మనం ఏ 2 వెర్టిసెస్‌ని అయితే కంబైన్ చేస్తూ అన్‌డైరెక్టెడ్ ఎడ్జ్ తీసుకుంటున్నామో ఆ అన్‌డైరెక్టెడ్ ఎడ్జ్‌కి ఎక్కడ మనం డైరెక్షన్ స్పెసిఫై చేయం. సో ఫస్ట్ undirected edge, the definition is which has no specific direction. So simply 2 vertices connected through some edge. So that is no direction. So అంటే edge అనేది A నుంచి B కి వెళ్తుందా B నుంచి A కి వెళ్తుందా అంటే there is no specific direction. Just A and B connected through some edge. Okay. Next one, directed edge. So which has some directions. సో ఇక్కడ మనం ఏం చెప్తాము అంటే క్లియర్‌గా ఒక డైరెక్షన్‌తో మనం ఏ వెర్టిసెస్ నుంచి ఏ వెర్టిసెస్‌కి కనెక్ట్ అవుతున్నాము అనేది మనకి ఇక్కడ డైరెక్ట్ ఎడ్జ్‌లో మెన్షన్ చేస్తాం. సో సింప్లీ ఏ, బి, సి 2 వెర్టిసెస్ ఉన్నాయనుకోండి. సపోజ్ 3 వెర్టిసెస్ ఉన్నాయనుకోండి. సో ఏ, బి కనెక్టెడ్ అండ్ ఏ, సి కనెక్టెడ్ దెన్ బి, సి కనెక్టెడ్. సో ఇక్కడ డైరెక్షన్స్‌ని మెన్షన్ చేస్తున్నాను. అంటే ఏ నుంచి బికి వెళ్తోంది ఎడ్జ్ అనేది. నెక్స్ట్ సి నుంచి ఏకి వెళ్తోంది. బి నుంచి సికి వస్తుంది. సో అంటే ఇక్కడ ఎడ్జెస్‌కి ఏమి ఇచ్చాము? డైరెక్షన్స్ ఇచ్చాం. సో ఇలాంటి ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డైరెక్టెడ్ ఎడ్జెస్ అంటాం. సో ఎటువంటి డైరెక్షన్ లేని వాటిని మనం అన్‌డైరెక్టెడ్ ఎడ్జెస్ అంటాం. సో నెక్స్ట్ వన్ వాట్ ఆర్ ద వెయిటెడ్ ఎడ్జెస్? సో వెయిటెడ్ ఎడ్జెస్ అంటే ఏంటి అంటే మనం సింపుల్‌గా వర్డ్‌లోనే చెప్తున్నాం వెయిట్. అంటే ఏ ఎడ్జ్‌కైతే మనం వెయిట్ అనేది రిప్రజెంట్ చేస్తామో ఆ ఎడ్జెస్‌ని వెయిటెడ్ ఎడ్జెస్ అంటాం. So next one, the last one, weighted edges. Which edges have some weight or some value. So those edges are called weighted edges. So I am representing A, B, then C. So A నుంచి B కి, A నుంచి C కి and B నుంచి C కి. So డైరెక్షన్స్ ఉండొచ్చు, డైరెక్షన్స్ లేకపోవచ్చు. సో బట్ ఇక్కడ మనం ఏం చెప్తున్నాము అంటే వెయిటెడ్ ఎడ్జెస్ గురించి చెప్తున్నాం. సో ఐఎమ్ గివింగ్ సమ్ వాల్యూ 4, 3, 1. సో బీసీకి సంబంధించిన ఎడ్జ్‌కి వెయిట్ 1 అండ్ ఏ నుంచి బికి సంబంధించిన ఎడ్జ్‌కి వెయిట్ 4. సో ఇలా ఏంటి మనం వెయిట్స్ ఇస్తే దాన్ని మనం వెయిటెడ్ ఎడ్జ్ అని చెప్పి కాల్ చేస్తాం. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ డెఫినిషన్ ఈస్ విచ్ నోట్స్ కాల్డ్ ఐసోలేటెడ్ నోట్స్. అంటే ఇక్కడ మనం ఎడ్జెస్ గురించి 3 టైప్స్ ఆఫ్ ఎడ్జెస్ చూసాం. నెక్స్ట్ వెర్టిసెస్‌కి వస్తే మనకి టోటల్ గ్రాఫ్ రిప్రజెంటేషన్‌లో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్ మనం రిప్రజెంట్ చేయొచ్చు అంటే ద ఫస్ట్ డెఫినిషన్ ఐసోలేటెడ్ నోడ్. సో ఐసోలేటెడ్ నోడ్ మీన్స్ ఎక్కడ ఇప్పుడు బోత్ గ్రాఫ్స్ డైరెక్షన్స్ అండ్ అన్‌డైరెక్షన్స్ చూసాం.
సో ఇక్కడ ఏంటి అంటే ఏ నోడ్‌కి కూడా ఎక్కడ అసలు ఎడ్జెసెన్సే ఫార్మ్ అవ్వవు. సో ఇక్కడ అగైన్ ఎడ్జెసెన్స్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇదే గ్రాఫ్ తీసుకుంటే ఏకి బి అనేది ఎడ్జెసెంట్. ఏకి సి అనేది ఎడ్జెసెంట్. నథింగ్ బట్ నైబర్స్. ఓకే. సో బి అండ్ సి ఆర్ ద ఎడ్జెసెన్స్ ఫర్ ది ఏ. అంటే ఇక్కడ ఎడ్జెసెన్స్ ఉంటే మనం ఎడ్జెస్ ఫార్మ్ చేస్తాం. లింక్స్ ఫార్మ్ చేస్తాం. బట్ ఎడ్జెసెన్స్ లేకుండా ఎటువంటి లింక్స్ లేకుండా ఒక నోడ్ కనుక ఉంటే దాన్నే మనం ఐసోలేటెడ్ నోడ్ అని చెప్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి, సి. సో ఇది యాక్చువల్లీ గ్రాఫ్. ఇక్కడ ఐసోలేటెడ్ నోడ్స్ ఏమీ లేవు. ఎందుకు అంటే మనకున్నవి 3 నోడ్స్ ఏ, బి, సి. 3 నోడ్స్ కూడా నైబర్స్‌తో ఉన్నారు. అంటే ఎడ్జసెంట్స్‌తో ఉన్నారు. బట్ ఐ యామ్ టేకింగ్ అనదర్ నోడ్ దట్ ఈస్ డి. సో డి అనేది కూడా యాక్చువల్లీ గ్రాఫ్‌లో పార్టే. కానీ ఎక్కడ కూడా ఎడ్జసెన్స్ లేకుండా ఓన్లీ సింగిల్‌గా ఉంది. అంటే దానికి ఎడ్జెస్ కనెక్షన్స్ ఏమీ లేవు అనదర్ నోడ్స్‌తో. సో దిస్ డి ఈస్ కాల్డ్ ఐసోలేటెడ్ నోడ్. So which node does not have any adjacents, then that node is called isolated node. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక అనదర్ వన్ ఏంటి అంటే ఏ గ్రాఫ్ అయితే కంప్లీట్ అన్డైరెక్టెడ్ ఎడ్జెస్తో ఉంటుందో దాన్నే మనం అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అని చెప్పి కాల్ చేస్తాం. సో ఇక్కడే సింపుల్ వన్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్. నెక్స్ట్ ఏ గ్రాఫ్ అయితే కంప్లీట్ డైరెక్షన్ ఎడ్జెస్తో ఉంటుందో దాన్ని మనం డైరెక్టెడ్ గ్రాఫ్ అని చెప్పి కాల్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ ఏ గ్రాఫ్ అయితే మిక్స్డ్ అంటే సమ్ అన్డైరెక్టెడ్ ఎడ్జెస్ అండ్ సమ్ డైరెక్టెడ్ ఎడ్జెస్. సో బోత్ అన్డైరెక్టెడ్ అండ్ డైరెక్టెడ్ ఎడ్జెస్ ఉంటే దాన్ని మనం మిక్స్డ్ గ్రాఫ్ అని చెప్పి కాల్ చేస్తాం. మిక్స్డ్ గ్రాఫ్. సో మనకి ఎడ్జెస్ టైప్స్ నుంచి గ్రాఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ చెప్పుకున్నాం. సో నెక్స్ట్ వన్ వచ్చి ఐసోలేటెడ్ నోడ్. సో నెక్స్ట్ ఇంకా మనకి నల్ గ్రాఫ్, లూప్స్ అండ్ మల్టీగ్రాఫ్స్, పాత్స్ అని చెప్పి డిఫరెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి. సో సింపుల్ డెఫినేషన్స్ కొన్ని రోజు చూద్దాం. నెక్స్ట్ నల్ గ్రాఫ్. నల్ మీన్స్ నథింగ్. ఓకే. అంటే ఇప్పుడు ఐసోలేటెడ్ నోడ్ అంటే ఓన్లీ వన్ నోడ్ రిమైనింగ్ నోడ్స్తో ఎక్కడ ఎడ్జసెన్స్ ఫార్మ్ అవ్వకపోతే ఆ నోడ్ ఐసోలేటెడ్ నోడ్ అని. ఒకవేళ మనం తీసుకున్న గ్రాఫ్లో అన్ని ఐసోలేటెడ్ నోడ్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి and C. So this is graph, but all nodes are isolated nodes. So a graph which contains only isolated nodes is called null graph. Okay, next one, loop. So this is very important one. Loop means మనం ఒక ఎడ్జ్ అనేది ఎలా తీసుకుంటున్నాం, వన్ వెర్టిసెస్ నుంచి అనదర్ వెర్టిసెస్కి తీసుకుంటున్నాం జనరల్లీ. బట్ వాట్ ఈజ్ లూప్ మీన్స్ విచ్ కనెక్టెడ్ త్రూ సేమ్ వెర్టిసెస్. అంటే మనం ఏదైతే వెర్టిసెస్ నుంచి మూవ్ అవుతున్నామో ఎడ్జ్ అనేది సేమ్ వెర్టిసెస్కి కనెక్ట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ A, B, D and C. Okay. A to B and B to D, B to C, C to D and A to D. So actually this is one graph. ఇక్కడ మనకి లూప్స్ లేవు. ఎందుకు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎడ్జ్ కూడా మనకి అనదర్ ఎడ్జ్తో కంబైన్డ్, అనదర్ వెర్టిసెస్తో కంబైన్డ్ అయి ఉన్నాయి. బట్ ఏ అనే దాని నుంచి ఎడ్జ్ పాస్ అవుతూ అగైన్ ఏకే పాస్ అయితే సో దాన్నే మనం లూప్ అని చెప్పి కాల్ చేస్తాం. సో అక్కడ లూప్ అనేదాన్ని మనం ఎలా చెప్తాము అంటే విచ్ స్టార్ట్స్ అండ్ ఎండ్స్ ఆన్ ది సేమ్ నోడ్. Which starts and ends on the same node is called loop. Okay. సో దాన్నే మనం లూప్ అని చెప్పి కాల్ చేస్తాం. అది మేబీ డైరెక్టెడ్ అవ్వచ్చు, లేదు అన్డైరెక్టెడ్ అవ్వచ్చు. సో ఏదైనా కూడా మనకి ఏమవ్వాలి అంటే
లూప్ అనేది సేమ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ సేమ్ వెర్టిసెస్ దగ్గర మనకి స్టార్ట్ అవ్వాలి. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ప్యారలల్ ఎడ్జ్? ఓకే, ప్యారలల్ ఎడ్జ్ అంటే ఏంటి? మనకి నేమ్లోనే సింపుల్గా ఉంది, ప్యారలల్ ఎడ్జ్. సో ఇక్కడ యాక్చువల్లీ ఈ గ్రాఫ్ బేస్ చేసుకుంటే బి నుంచి డికి యాక్చువల్ ఎడ్జ్ ఫామ్ అయింది, కానీ మనం డైరెక్షన్ ఏమి ఇవ్వలేదు. ఓకే, సో ఐ వాంట్ టు టేక్ సమ్ గ్రాఫ్ ఏబిసి. ఏబిసి. ఓకే, నేను డైరెక్షన్స్ తీసుకున్నాను. బి నుంచి ఏకి వెళ్ళింది, ఏ నుంచి సికి వచ్చింది, దెన్ బి నుంచి సికి వెళ్ళింది. సో ఇప్పుడు బి నుంచి సికి ఆల్రెడీ వన్ ఎడ్జ్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఐ వాంట్ టు టేక్ అనదర్ ఎడ్జ్ అగైన్ విత్ సేమ్ డైరెక్షన్. ఓకే, దెన్ దట్ ఈస్ కాల్డ్ ప్యారలల్ ఎడ్జ్. అంటే రెండు ప్యారలల్గా ఒకే వెర్టిసెస్ నుంచి ఒకే వెర్టిసెస్కి కనుక మూవ్ అవుతూ ఉంటే దాన్నే మనం ప్యారలల్ ఎడ్జ్ అని చెప్పి కాల్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వన్, మల్టీ గ్రాఫ్. సో ఏ గ్రాఫ్ అయితే మోర్ దాన్ వన్ ప్యారలల్ ఎడ్జ్, ఓకే, అంటే ఆర్ వన్ ఆర్ మోర్ ప్యారలల్ ఎడ్జ్. సో ఏ గ్రాఫ్ with parallel edges is called multigraph. So some remaining other definitions next video lo chuddam. So these are the basic definitions about graphs.